మీరందరూ నేను ఎప్పుడెప్పుడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దొంగని పట్టించాలా, ఎప్పుడు ఈ సమాజాన్ని మోసం చేసి ఛాయ పైసలు అడకదిని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందల చిప్ప పట్టుకొని అడకదిని దొంగ లెక్క వందల వేల కోట్ల రూపాయలు బీసీల భూములు కబ్జా చేసి సంపాదించిన దొంగ ఈ తెలంగాణ సమాజానికి పట్టిద్దామా అని చెప్పేసి భారత్ యువసేన సాక్షిగా మీరందరూ నేను ఎదురు చూస్తాను. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రోజు ఇప్పుడు వచ్చింది. సో ఇన్ని రోజుల వరకు మహేష్ గాడ్సే మాట్లాడిన ప్రతి వీడియో దాదాపుగా అందరూ చూసుంటారు. చూసిన ప్రతి ఒక్కరిని మాటిస్తా ఉన్నా, మహేష్ గాడ్సే ఈ దొంగని ఈ తెలంగాణకు పట్టించే పోతే పైకి పోతాడు, కానీ పట్టియకుండా మాత్రం పోడు, ఇది గ్యారెంటీ ఇస్తాను. ఇక బ్యాక్గ్రౌండ్లో మీ టైటిల్ చూడొచ్చు. ఒక దొంగ తెలంగాణ సమాజం ముంగట ప్రశ్నించే గొంతునని చెప్పేసి జనం ముందల దొంగ మాటలు చెప్పి వందల కోట్ల రూపాయలు సంపాదించి బీసీల భూములు కబ్జా చేసి బీసీ వాదం పేరుతోని మునూరు కాపు సామ్రాజ్యానికి అధికారం దక్కించుకోవాలి, ముదిరాజులను యాదవులను గౌడలను మోసం చేయాలని ఒక దొంగ అయితే కుట్ర చేసి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టి దొంగ నాటకం ఆడుతుండో అవన్నీ విషయాలు బయటపెట్టినాం. దానికి తోడు తెలంగాణలో టీఆర్పీ పార్టీలో ఉన్న దొంగలు భూ కబ్జాదారులు అని బాధితులను లైవ్ తీసుకొచ్చి ఈ భూ కబ్జాలు మొట్టమొదటి భూ కబ్జా మనం నిన్న బయట పెట్టినాం, మొట్టమొదటిదే. అట్లాంటి ఇంకా మా దగ్గర కోకొల్లలు ఉన్నాయి. సో ఇంకా వీన్ని వదిలేస్తే ఇంకా మన బతుకు మొత్తం బజార్కి ఇస్తారు. రిపోర్ట్లు కొట్టినాం, ఛానల్ హ్యాక్ చేసినాం, ఇంకేమో చేసినాం. ఎన్ని చేసినా వీడు వెనక తగ్గుతలేడు, వీని దగ్గర ఏ తప్పు దొరుకుతలేదు. ఇంకా ఏం అంటే నా గురువే వాడని చెప్తాను నేను. అంటే వాడు చేసిన ప్రతి లంగ లత్కోరు పని వాని దగ్గర నుంచి నేర్చుకున్నా. సో వాని యొక్క కుట్రలు ఎట్లుంటో నాకు తెలిసే వాటికి నేను ముందే నా యొక్క మరణ వాగ్మూలాన్ని మీ ముందర పెడుతున్నా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టైటిల్ వచ్చు, తీన్మార్ మల్లన్న మహేష్ గాడ్సే ఆఫీస్ పైన దాడి. ఇది జస్ట్ ఒక 10 నిమిషాల కింద తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్లో ఒక 10 మంది జమగూడి చుట్టూ కూర్చొని మహేష్ గాడ్సే కానీ ఏం చేద్దాం, ఎట్లా దాడి చేద్దామా, కొడదామా, కథం చేద్దామా అని ఈ సమావేశం పెడితే ఆ చర్చలో కథమే చేద్దాం, దాడి కాదు, ఇంకా దాడి అయితే వాడు వినడు, మళ్ళీ సమాజం ముందు మనం దొరికిపోతాం, దొంగలమని లోకానికి వాడు చూపించిపోతాడు, సో వాడిని కథమే చేద్దామని చెప్పేసి ఆ చర్చలో వాళ్ళు ఫైనల్ చేశారు. నేను దాన్ని స్వాగతిస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ సమాజంలో శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం బాగుండాలని చెప్పేసి ఇది చేసినాడు. సో అట్లా తెలంగాణ సమాజంలో ఒక దొంగ చేతుల నా సమాజం, నా బీసీ సమాజం బాగుండాలని చెప్పేసి నేను కూడా వాళ్ళు అనుకున్న ప్రయత్నానికి నేను సిద్ధమై నిలబడ్డా, ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్న దానికి. అయితే దాడి ఎవరెవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, దాడి చేయాలి, దాంట్లో కథం చేయాలనేంతవరకు ఎందుకు వచ్చిందంటే నేను ఒక చిన్న 2 నిమిషాలు చెప్తా. మొట్టమొదటి భూ కబ్జాలు వీరమల్ల అనిల్ అనేటోడు దొంగ, వాడు తీన్మార్ మల్లన్న పార్టీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవుతుందో ఆ పార్టీలో వీడు టీఆర్పీ యూత్ జనరల్ సెక్రటరీ అని చెప్పేసి వాని చరిత్ర మొత్తం నేను బయట పెట్టిన. సో ఇది వాని అకౌంటు ఈ ముందర పొద్దుగాలు పెట్టే ప్రయత్నం చేసిన. సో వీని భూ కబ్జాలు బయట పెడుతుంటే ఫస్ట్ మన మీదకి రావడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలకు వెళ్ళి తిడతా ఉన్నాం. కారణం ఏంటంటే తెలంగాణలో బీసీ పేరు చెప్పి బీసీలలో ముదిరాజులను యాదవులను గౌడనలను మోసం చేసి మునుగు కాపు బిడ్డ ముఖ్యమంత్రి వాళ్ళని దొంగ ప్రయత్నం చేస్తాడు. ఎవరెంతో వారికంత అధికారం, ఆత్మగౌరవం, వాటా జనాభా ప్రకారం రావాలి, తమాషా ప్రకారం అని నీ అడిగినందుకు వాని మూల స్తంభమైన అధికారం, ఆత్మగౌరవం, వాటా యాదవులకు ముదిరాజులకు గౌడన్లకు కావాలని అడిగినందుకు మన పైన కథం చేయడానికి సిద్ధమయ్యారు. సో ఈ దొంగ టీఆర్పీ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ వీరమల్ల అనేటోడు వీన్ని కబ్జాలు బయట పెట్టినందుకు, బాధితుల్ని లైవ్లో తీసుకొచ్చి మాట్లాడించినందుకు, ఇట్లయితే కాదు, ఇట్లయితే వీడు ఇంకా మన భూ కబ్జాలు బయట పెడతా అని చెప్పేసి బాధితుడిని తీసుకురమ్మన్నది వీడే, తీసుకొచ్చినాం బరాబర్గా చూపించిన లోకానికి. మల్లిగాడు వీడు కూడా నాకు తెలియదని చెప్పిండు, కానీ వీనితోని ఫోటోలు దిగినాయి, ఇంకో ఇవి కనిపిస్తాయి బ్యాక్గ్రౌండ్లో వాని టీవీ వాడు. సో తెలంగాణలో పట్టపగటిలో ఒక దొంగ ప్రశ్నించే గొంతు రూపంలో వచ్చి బీసీల పైన కుట్రలు చేస్తూ 2 సార్లు ఛానల్ హ్యాక్ చేసి రిపోర్ట్లు కొట్టి ఫోన్లు చేసి బెదిరించి అన్నీ అయిపోయినాయి. ఇలా మొట్టమొదటిసారి ఆధారంతో ఇగో ఇది ఆధారం, మీ కబ్జాలు ఇవిరా అని మొదలైన మీ బీసీ వాదం ఇది దొంగ సిద్ధాంతం అని చెప్పేసి ఆ సుదర్శన్ అనేటోడు వాని యాంకర్ మాట్లాడితే దానికి మనం కౌంటర్ పెట్టాం. ఇప్పుడు వాళ్ళు దానికి కౌంటర్గా నా యొక్క భూమి మీద నన్ను లేకుండా అనే ఆలోచనే వాళ్ళ యొక్క ఫైనల్ టార్గెట్. సో దాన్ని రీచ్ కావాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. కానీ తెలంగాణ ప్రజలకు
నా యొక్క మరణ వాగ్మూలంలో నా పైన దాడికి కానీ లేకపోతే నేను కథమైతే కానీ దానికి కారకులు ఎవరనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దాంతోపాటు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, హోంశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి, దానికి తోడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పౌరుల హక్కులు కాపాడేటోళ్ళు ఎవరైతుంటారో వాళ్ళందరికీ, నా అభిమాన నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు అందరికీ నేను కథమైతే నేను భూమి లేకుండా పోతే ఉండే కారకులు వాళ్ళ పేర్లతో సహా చూసుకోవచ్చు. సో మహేష్ గాడ్సేపై దాడికి లేదంటే డాట్ ఊకు కారకులు A1 ముద్దాయి. మొట్టమొదటిగా నా లిస్టులో నేను చెప్తున్నది, నా సొంతంగా నేను ఇస్తా ఉన్నది, A1 ముద్దాయి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లేదంటే చింతపండు నవీన్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఈయన A1 ముద్దాయి. A2 ముద్దాయి వీరమల్ల అనిల్, టిఆర్పి పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ, మల్లన్న భూ కబ్జాలకు బినామీ. A3 ముద్దాయి పరమేశ్ అనేటోడు, వీడు మల్లన్న బినామీ. A4 నవీన్ అనేటోడు, వీడు తిన్మార మల్లన్న కెమెరామెన్. వాని మాట్లాడింది కూడా మన ఛానల్లో లైవ్లో పోతే పాపులర్ వీడియోస్ అని కొడితే వీడు నన్ను తిట్టినాయి, వీడు నన్ను మాట్లాడినాయి, నువ్వు భూమి మీద లేకుండా అవుతారా అన్నాయి, అన్నీ మీకు సాక్ష్యాలు ఉంటాయి. వీడు A4, వీడు మల్లన్న కెమెరామెన్. తర్వాత A5 సిద్ధగోని సుదర్శన్ గౌడ్, వీడు BC అని చెప్పొద్దుతాడు. వీని పేరు, వీడు మల్లన్న ఛానల్లో యాంకర్ గత 5-6 సంవత్సరాలుగా. వీళ్ళందరే ఒకవేళ మహేష్ గాడ్సే ఈరోజు కానీ ఈ క్షణం కానీ ఈ గంటకు కానీ భూమి మీద లేకుండా పోతే నా ఇదికి కారకులు వీళ్ళు 5గురు, A5. ఇక మిగతా వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఇంకోళ్ళు. ఇది నేను పూర్తి స్వేచ్ఛతో, పూర్తి అవగాహనతో, పూర్తిగా జ్ఞానంతో, నా సొంతంగా నాకు నేనుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి తీన్మార్ మల్లన్న ఒక దొంగ, ఛాయ పైసలు బిచ్చపోని తెలంగాణ సమాజానికి పట్టించడానికి, వాడి దొంగ అని నిరూపించి నేను బలైపోవడానికి నా సొంతంగా నేను ఇస్తున్న మరణ వాగ్మూలం. థ్యాంక్ యూ సో మచ్.